2021వ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం నీ సన్నిధానంలో మేము చేరి నేను స్తుతించుటకు మీరిచ్చిన మీ కృప కొరకై స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యము వినుటకు మేము ఆశపడుచున్నాం. మీ చిత్తంను మాకు బయలుపరచండి. క్లెన్స్ అవర్ హార్ట్స్ ఓ గాడ్. నీకు దూరంగా నడిచే తత్వము కలిగిన మమ్మలను నాయన నీ మార్గములో సరిగా మేము ముందుకు వచ్చినట్లు సహాయం చేయమని, నీ వెంట వచ్చినట్లు సహాయం చేయమని, ఈ సంవత్సరమును ఆశీర్వదించమని, ఈ సమయమును ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అంతా యేసుతో కూడా మేము నడుచుచు మా నాథుని సన్నిధి మా వెంట ఉన్నదన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కృపా సమాధానం మనందరితో ఉండునుగాక. నేటి దినమందు మన ధ్యానాంశం జ్ఞానులు నక్షత్రమును మిస్ అయ్యారు. We meditated on this exclusively on Christmas Day. ఈరోజు యేసు ప్రభు యొక్క తండ్రి మరియు తల్లి యోసేపు మరియు మరియమ్మ యేసు ప్రభుని మిస్ అయిపోయారు. లాస్ట్ అని చెప్పొచ్చో లేదు కానీ దే మిస్డ్ ఆన్ హిమ్ టెంపరీలీ. ప్రభువు వారితో లేడు. ఎలా మిస్ అయ్యారు, ఎందుకు మిస్ అయ్యారు? That will be our focus of the theme. Missing Jesus, missing the star. ఈ వాక్యంని మనం ధ్యానం చేసుకుంటూ, do we miss Jesus? Do we really miss Jesus? Can we really miss God? యేసు ప్రభువును మిస్ అయ్యామంటే మన వొకేషన్, మన పిలుపును పోగొట్టుకున్నట్టు. ఇదిగో నూతన సంవత్సరం మనము ఫర్గెటింగ్ ద పాస్ట్, వెనక ఉన్న వాటిని మరిచి అని మనం ధ్యానం చేసుకున్నాం. దట్స్ ఫైన్, దట్స్ గుడ్, బట్ కెన్ వీ మిస్ ఆన్ జీసస్ టు? యేసు ప్రభును కూడా గతంలో నేను బాప్తిసం పొంది 3 ఏళ్ళు లేకపోతే 15 ఏళ్ళు, ఇప్పటికి 30 years అయిపోయింది. సో చెక్ లిస్ట్, ఐఎమ్ డన్ ఫర్ దిస్ డే, విత్ దిస్ థింగ్. Can we miss on Jesus too? Can we miss on God? Is it possible? దేవుడిని మనం మర్చిపోతామా అంటే పాసిబుల్. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్, కెన్ గాడ్ మిస్ అస్? దేవుడు మనల్ని మర్చిపోతాడా? దట్ ఈస్ వేర్ హౌ యూ అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఫాల్. ఆదాము హవ్వ పాపములో పడిపోయినప్పుడు ఏమి సంభవించింది అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి. God potentially cannot lose what God created. దేవుని సృష్టి సమస్తము కూడా ఇట్స్ గ్రోనింగ్ ఫర్ రిడెంప్షన్. దేవుని కుమారులు వీరంతా కూడా ప్రభువా తిరిగి రమ్ము అని సృష్టి అంతా కూడా మూల్గుచున్నది. ఎవ్రీథింగ్, పాపము ద్వారా పడిపోయిన సమస్తము విమోచించటానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. సో ద పాయింట్ ఈజ్, నేను దేవునితో సరిలేను అని అర్థం ఏంటంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ రిలేషనల్ వే, దేవుడు ఒక సబ్స్టెన్స్, నేను పాపం చేశాను కాబట్టి దానికి యాక్సెస్ లేదు అనుకునే కంటే, దేవునికి నీకు సంబంధం ఒక సంబంధపూర్వమైన సంబంధం, రిలేషనల్ అండర్స్టాండింగ్ కనుక మనకి అర్థమైతే, కోల్పోయిందేంటి? నేను పాపం చేసి నేను దేవుణ్ణి ఎలా చూడాలో నా కళ్ళు పోయినాయి. దట్ డజంట్ మీన్ గాడ్ క్యాంట్ సీ మీ. దట్ డజంట్ మీన్ గాడ్ డజంట్ కేర్ ఫర్ మీ. దేవుడు నన్ను చూస్తున్నాడు కానీ నేను చూడలేకపోతున్నా. ఈ రిలేషన్షిప్ మసకబారిపోయింది. రక్షణ అంటే దేవుడు మనతో ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంబంధాన్ని
తిరిగి పునరుద్ధరించుకోవటం యేసు ప్రభు ద్వారా. God cannot lose you. That doesn't mean though we are in a fallen state, we are same like those who accepted Jesus Christ. అది కాదు. ఎందుకంటే మనము దేవునితో సంబంధం కోల్పోయినప్పుడు గుడ్డి వాళ్ళని, నేను, నా కళ్ళు కనిపించవు, నా సొంత ఆలోచన నాలో పనిచేస్తుంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఐ రెస్టోర్ మై రిలేషన్, ఐ సీక్ గాడ్స్ గ్రేస్. నేను దేవుణ్ణి వెతకబోయే కంటే ముందు దేవుడు నన్నే వెతికి ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే ప్రతిస్పందించాలి. సేమ్ థింగ్ హ్యాపెండ్. December 25th మెడిటేట్ చేశాము. నక్షత్రాన్ని జ్ఞానులు కోల్పోయారు. దిశ మార్చుకొని బెత్లెహేమ్ రావాల్సిన వాళ్ళు యెరూషలేం వెళ్ళారు, రాజపట్టణముకు వెళ్ళారు, హేరోదు ఉన్న ప్రాంతంకు వెళ్ళారు. Surprisingly, the star also followed them to the palace. దారి తప్పి వెళ్ళిపోయారు వీళ్ళు, నేను విడిచిపెడదామని దేవుడు భావించలా. God followed them so that they will see. రాజప్రాసాదం నుండి బయటికి రాగానే ఎదురుగా ఉందంట నక్షత్రం. That star led them to Bethlehem, to the Savior. ఈ సంఘటన జరిగి 12 ఏళ్ళు అయిపోయినాయి సుమారు. ఈరోజు వాక్యంలో జీసస్ ఈజ్ నౌ 12 years old. 12 అను మాట మరి ముఖ్యంగా లూకా సువార్తలో ఉపయోగించబడినప్పుడు నాట్ నెసెసరీలీ క్రోనలాజికల్, అంటే సంవత్సరాల వయసు కంటే కూడా ఇట్ ఈస్ సిగ్నిఫైయింగ్ సంథింగ్. 12 మంది శిష్యులు, 12 మంది గోత్రాలు, దేవుడు సంకల్పించుకున్న ఒక పనికి 12 సాదృశ్యం. యేసు ప్రభు పెరిగి 12 సంవత్సరాలు అయ్యాడు. అండ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ that the Spirit of God mentions that number because 12 దాటి 13 అయితే జీసస్ ఈజ్ బై హిమ్సెల్ఫ్. తల్లిదండ్రుల కంట్రోల్లో ఇక లేడు. యూదుల్లో అబ్బాయిలు 12 దాటారంటే అడల్ట్ మేల్గా కన్సిడర్ చేస్తారు వాళ్ళని. డాడీ నా షేర్ ఆస్తి నాకు ఇచ్చేసి పొమ్మంటే పోవచ్చు అక్కడి నుంచి. జీసస్ ఈజ్ స్టిల్ 12. పరిపూర్ణత వచ్చింది వయసులో. 12వ ఏట ఈ సంఘటన సంభవించింది. నా జీవితంలో ఎన్నోసార్లు నేను చదివాను ఈ భాగం, ఎన్నో సెర్మన్స్ విన్నాను. బట్ వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దిస్ టెక్స్ట్ ఫర్ దిస్ సండే, ఐ బిలీవ్ God has so many things for us to learn from this text. I want you to pay very close attention in this text. ఈ ఒక్క భాగాన్ని మాత్రమే మనము ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. 12 ఏళ్ళు వచ్చేసిన తర్వాత యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళాడు. మనం చూస్తున్నాం పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. దిస్ ఈజ్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా, పస్కా పండుగ కొన్ని రోజులు ఆచరించుకొని దే ఆర్ గోయింగ్ బ్యాక్. వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. I want you to focus on the few words we will be picking up from this text. I want you to think, underline, go and meditate on these words. బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. He remained in Jerusalem. Remained అన్న మాటకి ఉపయోగించబడిన పదానికి దానికి అర్థాలు tarried అంటే కనిపెట్టడం, persevered, under the power of God, under the burden of God. దేవుని బలము కింద, దేవుని శక్తి కింద యెరూషలేములో నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరదాగా వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయి నేను టైం ఆఫ్ ఉందామని ఉండలా. జీసస్ వాజ్ ఓవర్ బర్డెన్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. So he stayed in Jerusalem.
దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈస్ కమ్యూనికేటింగ్. కొంచెం సేపు టైం ఆఫ్ ఉంటే నేను ఐప్యాడ్తో ప్లే చేసుకోవచ్చు, ఆ దృక్పథం కాదు. దేవుని భారం వలన, దేవుని ప్రేరేపితుడై, నాట్ టు హ్యాంగ్ ఓవర్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, ఆయన ఒక్కడే ఉండిపోయి భారమైన హృదయంతో కనిపెట్టుచు యెరూషలేములో ఆ రోజు దేవుడు ఆయన ద్వారా ఆ కాలంలో ఏం చేయాలనుకున్నాడు, దాని ఇటువంటి భావం వచ్చేటట్టు జీసస్ రిమైన్డ్. నా యందు మీరు నిలిచియుండుడి, నా మాటలు మీ యందు నిలిచియుండిన ఎడల, ది సేమ్ వర్డ్స్, రిమైనింగ్ ఇన్ గాడ్, రిమైనింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. యెరూషలేములో యేసు ప్రభు భారమైన హృదయం కలిగి నిలిచిపోయాడు. మూవింగ్ ఆన్, ఆయన అలా ఆ దేవాలయము ఆ ప్రాంతంలో ఉండి ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి. చూసి ఆ తలంచి అనే మాటను మీరు మార్కెట్ డౌన్. పేరెంట్స్ హ్యాడ్ అన్ అజంప్షన్, యేసు ప్రభు మాతోనే వస్తున్నాడన్న ఒక భ్రమ. They assumed Jesus is traveling with them back. You see, false assumptions. ఎంతైనా కానీ పిల్లలు ఉన్నారో లేదో చూసుకోరా అండి. సో మెనీ క్వశ్చన్స్ మనకు వస్తాయి. మేము ఈ దేశానికి కొత్తగా వచ్చినప్పుడు ఒకసారి ఆ నవంబర్ నెలలో ఒక పండుగ ఉంటుంది చూడండి, అన్నీ అమ్మే పండుగలు ఉంటాయి చూడండి, థ్యాంక్స్ గివింగ్ డే. మా పిల్లోడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పుడు ఏదో కొంటున్నారంటే వెళ్ళాము, తప్పిపోయాడు మా దగ్గర నుంచి. అప్పటికి ఇంకా మాకు సెల్ ఫోన్స్ లేవు, ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకునే పరిస్థితి. ఇట్ వాజ్ టఫ్. వెళ్ళి మేనేజర్తో మాట్లాడి పైన కెమెరాస్ ఆన్ చేయించి ఏ డ్రెస్ వేసుకున్నాడో చెప్తే వాళ్ళు తీసి ఇదిగో ఇక్కడున్నాడు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. పిల్లలు తప్పిపోతారు, కానీ 12 ఏళ్ళ పిల్లడు తప్పిపోవటమా, చాలా బాధ, చాలా దుఃఖం. బట్ దే లాస్ట్ హిమ్, దే మిస్డ్ హిమ్. యేసు ప్రభును పోగొట్టుకొని, ద బైబిల్ సేస్ దే వెంట్ 1 day జర్నీ దే ట్రావెల్డ్. వాడు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఎజ్యూమ్ చేసుకొని ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులోను తన నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. You see, a wrong assumption can make everything wrong. ఒక్క చిన్న మిస్ అజంప్షన్, ఎందుకంటే we change the way we look at things. గ్రీన్ లెన్స్ పెడితే అన్నీ గ్రీన్గానే ఉంటాయి, గాగుల్స్ పెట్టి చూస్తే అంత కొంచెం డార్క్గానే కనిపిస్తాయి. ఒకే వాళ్ళకున్న ఎజంప్షన్ ఏంటంటే మనతోనే ఉన్నాడులే, మాతో కాకపోతే మాతో మా ఇంటి పక్క మరియం వచ్చింది చూసారా, ఆవిడతో పాటు ఉన్నాడు. ఎలిజబెత్ జకరయ్య వీళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళతో పాటు ఉన్నాడు. హూ నోస్, ఇట్లా వీళ్ళు రకరకాలుగా ఎజంప్షన్స్ పెట్టుకొని వెళ్తుంటే దే లాస్ట్ హిమ్. Then they are seeking him. ఆ వచనాన్ని మనం చూస్తే వెతుకుతున్నారంట, కానీ the Bible explains clearly their search was imperfect. Imperfect tenseలో అది చెప్పబడింది. అంటే when your assumptions are wrong, your search will be wrong too. నీ దృక్పథము, నీ పూర్వావలోకనం, నీ అవగాహనలు తప్పైతే నువ్వు ఆ దృక్పథంతో ఎన్ని పనులు చేసినా తప్పే. దే వర్ సీకింగ్ ఇన్ ఏ ఇంపర్ఫెక్ట్ వే. సరిగా వెతుకుతున్నారన్న భ్రమలో ఉన్నారు, కానీ ఆల్రెడీ యేసు ప్రభు వాళ్ళతో ఉన్నారని ఒక తప్పిదం వాళ్ళు చేసుకున్నారు కదా. దాని మూలంగా వారి వెతుకులాట కూడా సరిగా లేదు. ఆ ఇంపర్ఫెక్ట్ వెతుకులాటలో దే ఆర్ pouring out their soul. బాగా తీవ్రంగా వెతుకుతున్నారు.
నిశ్చయంగా యేసు ప్రభుని వెతకాలి అని డిటర్మినేషన్ అయితే ఉంది, స్ట్రాంగ్ విల్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళారు? బంధువుల దగ్గరికి వెళ్ళారు. ఇదిగో మనం వచ్చేటప్పుడు ఎప్పుడు సాయంకాలం భోజనం అక్కడ చేస్తాం కదా, వాళ్ళ దగ్గర ఉండిపోయాడేమో, అలిసిపోయి పడుకున్నాడేమో. సో దే స్టార్టెడ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టోన్ టర్న్డ్ అప్ అంటారు చూడండి. అలా ప్రతి రాయిని, ప్రతి ఎక్కడ డౌట్ ఉన్నా కానీ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. దిస్ ఈజ్ హౌ దే మిస్డ్ జీసస్. వచ్చి మనము 48వ వచనంలో ఒక మాట చూస్తాం. ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్ బట్ స్టిల్ విల్ గో బ్యాక్ వన్స్ అగైన్. కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగాసి, ఆ దుఃఖపడుచు అనే మాట యు నీడ్ టు అండర్లైన్. ఆ దుఃఖపడుచు అనే మాటకి ద బైబుల్ యూజెస్ ద వర్డ్ టార్మెంటెడ్ దెమ్సెల్వ్స్ అంట. హింసించుకునే అంత తీవ్రంగా హింసించుకునే అంత కష్టపడి వాళ్ళు వెతుకుతున్నారట. Tormented and suffered acute mental pain. తీవ్ర మానసిక ఆవేదనకు గురి అయ్యి వెతుకుతున్నారు. పిల్లోడు ఉండాలి, పిల్లోడు లేడు. 12 ఏళ్ల పిల్లోడు ఏమైపోయాడు? So many things will happen. Me personally has one example like that once. స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 5th గ్రేడ్లోనే ఎప్పుడోనో వస్తూ ఉంటే ఆ రోజుల్లో పిల్లల్ని పట్టుకెళ్ళి ఐ డోంట్ నో వాట్ దే యూస్ టు డూ. ఆల్రెడీ మా మీద ఎవరో ఒక అటెంప్ట్ చేశారు. మీ తాతయ్య అక్కడ ఉన్నాడు, పిలుస్తున్నాడు మిమ్మల్ని, అది ఇదంటే వీ ఇగ్నోర్డ్ ఇట్. ద నెక్స్ట్ డే ఐ టుక్ ఎ డిఫరెంట్ రూట్ అండ్ వెంట్ బ్యాక్ హోమ్. వెళ్ళటం లేట్ అయింది. మై గ్రాండ్ మదర్ వాజ్ ఎట్ హోమ్. ఇక షీ ర్యాన్ టు స్కూల్ విత్ ఎట్లా ఉన్నదో అంతే, వెళ్ళి అటు చూసి ఇటు చూసి. అండ్ షీ టోల్డ్ మీ దెర్ వాజ్ ఎ ర్యాగ్ పికర్. కాగితాలు వేరుకునే ఒక ఆయన మూట ఉంటే ఆ మూటలో మా అబ్బాయిని పెట్టుకెళ్ళాడు అనేది ఆవిడ డౌట్. షీ వెంట్ అండ్ స్టాప్డ్ అండ్ మేడ్ హిమ్ త్రో అవుట్ ఎవ్రీథింగ్. వి సీ తీవ్ర మానసిక వేదన. మేరీ ఎక్స్ప్రెస్ దట్ థింగ్. అయా, నీ గురించి మేము ఎంత దుఃఖపడుచున్నామో నీకు తెలీదా? ఒకరోజు ప్రయాణము వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి రావడానికి 3 రోజులు పట్టింది. అంటే వీళ్ళ వెతుకులాట ఎంత సివియర్గా ఉందో మీకు అర్థమవుతుంది. వెతికారు. బట్ ద బైబుల్ షిఫ్ట్స్ ద టెన్స్. వాళ్ళ వెతుకులాట దేవాలయంకి వచ్చేసరికి దేర్ సీకింగ్ గాట్ బెటర్. యేసు ప్రభుని రాంగ్ ప్లేసెస్లో వెతుకుతున్నప్పుడేమో the Holy Spirit put it in a different tense where it is imperfect. చాలనంత వెతుకు, చేతగాని వెతుకులాట, తప్పుడు వెతుకులాట. But the moment they came to the temple, their faculty inside became more alert, and now their eyes started looking in the right places. దేవాలయంలోకి వచ్చిన వెంటనే వారు వెతికే విధానం కూడా మారిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన వెతుకులాట ఏ విధంగా ఉంది? యోసేపు మరియమ్మ, సేమ్ పీపుల్. When they searched in wrong places, the Bible projected that as an imperfect search. But the moment they came to temple, the Bible says, now they are doing the right thing. సరి అయిన ప్రాంతాల్లో వాళ్ళు వెతుకుతున్నారు. దేవుణ్ణి మర్చిపోయినప్పుడు మనం కూడా రాంగ్ ప్లేసెస్లో వెతకూడదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెతకాలి. దేవాలయంలో వెతకాలి, ప్రార్థన గదిలో వెతకాలి, వాక్యములో వెతకాలి. Searching in the right places is very important. Very important. This is how they missed Jesus altogether. యేసు ఉన్నాడు అనుకొని ఫాల్స్ అజంప్షన్స్
seeking him imperfectly, though they claim that we are tormented with acute pain, that didn't help. ఆ విధమైన వెతుకులాట వారికి పనిచేయలేదు. Now, why we miss Jesus? ఏ విధమైన వెతుకులాట అట్లా పక్కన పెట్టండి. అసలు ఎందుకు why we miss Jesus? నెక్స్ట్ క్వశ్చన్. యేసు ప్రభుని ఎందుకు మిస్ అయ్యారు? మిస్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫాల్స్ అజంప్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ద క్లియర్ ఆన్సర్ ఈజ్ ఇన్ ద వర్డ్స్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవాలయంలో ఆయన చూడగానే, అబ్బాబ్బా మా అబ్బాయి అన్నం తిన్నాడో లేదో, 3 రోజులైంది 4 రోజులైంది, భోజనం చేసావని ఆయన, వాటర్ తాగావనైనా, యు ఆర్ వెరీ డీహైడ్రేటెడ్, మాట్లాడినట్టే ఉన్నావు, అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, ప్రశ్నలు వేస్తున్నావు, ఇవన్నీ ఏంటి అని అనుకునే పరిస్థితిలో యేసు ప్రభుని దేవాలయంలో వారు చూచిరి. ఆయన బోధ చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా తల్లిదండ్రులు వచ్చి చూచారు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులను ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రి నేను బహువేదన పడుచున్నాం, దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, జీసస్ అన్పాక్స్ ద రీజన్ వై దే మిస్డ్. మీరేలా నన్ను వెతుకుచుంటిరి? మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? ఇఫ్ యు పార్స్ దట్ వర్డ్, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? యేసు ప్రభు ఆ ప్రశ్న వేసినప్పుడు మీరు దేవాలయంకి వచ్చి బాగా వెతుకుచున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ స్టిల్ ద ఇంపర్ఫెక్షన్స్ లింగర్ అరౌండ్ యువర్ సర్చ్. ఎందుకంటే డోంట్ యు నో, మీకు తెలియదా? డోంట్ యు నో, ఆ ప్రశ్న ప్లూ పర్ఫెక్ట్ వాయిస్లో ఉంది. మీనింగ్ టు సే, మరియమ్మకు యోసేపుకు యేసు ప్రభు బహుశా దేవాలయంకు వెళ్ళినప్పుడల్లా ఈ టెండెన్సీ ఉండుండొచ్చు. He has the habit of staying in the temple, or maybe he made it very clear, this time my heart is burdened to stay in the temple. Blue perfect అంటే అర్థం ఏంటంటే యాక్షన్ పర్ఫెక్ట్లీ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే గతములో ముగించబడిన కార్యం. మీకు తెలియదా? ఈ కార్యం ఇంతకుముందు జరిగింది, మీకు అర్థం కాలేదా? ప్రతి ఏటా వెళ్తాం కదా, అప్పుడు కూడా ఇంతే జరిగింది కదా, నేను దేవాలయంలో ఉండి వచ్చాను కదా అని చెప్తున్నాడు. లేకపోతే మీకు ముందే చెప్పాను కదా, నేను అక్కడ ఉండిపోవాల్సిన అవసరం ఉందని మీకు చెప్పాను కదా. దట్ ఈస్ వాట్ జీసస్ సెడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ జీసస్. యేసు ప్రభుతో సమస్య లేదు. ఉన్నాళ్లే ఈయన మనతోటని భ్రమపడి బయలుదేరి పోయిన యోసేపు మరియమ్మతో ఈ సమస్య ప్రారంభమైంది. మెనీ టైమ్స్ ఇదే పరిస్థితి మనకు వస్తుంది. యేసు ప్రభు నాతోనే ఉన్నాడు, నా వెంటనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నన్ను ప్రేమించే నా గొప్ప దేవుడు అని మనం we assume and we go seriously wrong because we walk ahead of him. లేకపోతే ఆయన పక్కన పెట్టి నువ్వు ఉండు ప్రభు, నేను చేసేస్తాను ఈ పని అని we do so many things ignoring Jesus. Don't you know? Didn't I tell you? Wasn't this happening in the past? ఈ రకమైన అర్థాలు వచ్చేటట్టు యేసు ప్రభు వాళ్ళని ప్రశ్నించి కింద మాట చెప్తున్నాడు. ఇంకా మీరేలా నన్ను వెతుకుచుంటరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. ఫుట్ నోట్లో తెలుగు బైబిల్లో కింద నేను నా తండ్రి మందిరములో అని ఉంది. ది గ్రీక్ టెక్స్ట్ పిక్స్ దట్ ట్రాన్స్లేషన్. నా తండ్రి మందిరములో, దేవాలయములో నేను ఉండవలసి ఉన్నది. డై అంటే ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఐ షుడ్ స్టే in the house of the Lord.
ఇట్ ఈస్ నెసెసరీ. నేను దేవాలయములో ఉండవలసి ఉన్నది. ఇట్ ఈజ్ ఎ డివైన్ నెసెసిటీ. దేవుని చేత నేను కంపెల్ చేయబడ్డాను. అది మీకు చెప్పాను నేను, మీరు వినిపించుకోలేదు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. వెరీ రేర్లీ వీ సీ దట్ ఇన్ ద బైబుల్. ఫర్ ఎగ్జాంపుల్, జక్కయ్య దగ్గరకు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చెట్టు ఎక్కి కూర్చుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇట్ ఈజ్ నెసెసరీ ఐ స్టే విత్ యూ టుడే. వై ఇట్ ఈస్ నెసెసరీ? బికాస్ గాడ్ సెడ్ యూ హ్యావ్ టు గో దేర్. దేవుడు చెప్పాడు నువ్వు ఈ దినము జక్కయ్య ఇంటికి వెళ్ళవలనని. యేసు ప్రభు వెళ్ళాడు. అబ్రహాము సంతానంగా ఆయన మార్చేశాడు. దేవాలయములో కూడా ఇంచుమించు ఇదే సంఘటన. ఇట్ ఈస్ నెసెసరీ దట్ జీసస్ షుడ్ స్టే దేర్ ఇన్ ద టెంపుల్ ఫర్ సమ్ టైమ్. The word of God is so clear that Jesus made the things very clear, but his mom and dad missed it. ఇక్కడ మనం చూస్తాం, కింద వచనాల్లో ఆ మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్తే, అయితే ఆయన తనతో చెప్పిన మాటను వారు గ్రహింపలేదు. దే డిడ్ నాట్ పర్సీవ్, దే డిడ్ నాట్ రిసీవ్, దే డిడ్ నాట్ అండర్స్టాండ్. మరొక్క మాట మనం నోట్ చేసుకోవాలి అక్కడ. ఆయన వారితో చెప్పిన అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఆ మాట అనే మాటను మీరు మార్క్ చేసుకోవాలి. వై యూ హ్యావ్ టు మార్క్ ఈజ్, బైబిల్లో దేవుని వాక్కులు రెండు రకాలుగా వస్తాయి. లోగోస్ ఒకటి, రేమా ఒకటి. పాల్ యాంగిచో గారి టీచింగ్స్ వినేవాళ్ళు, పెంటెకాస్టల్ ఇంక్లినేషన్స్ ఉన్నవాళ్ళు డివైన్ రేమా. రేమా అంటే వర్డ్స్ స్పోకెన్ బై గాడ్ ఇన్ ద స్పిరిట్ కన్ఫర్మింగ్ యూ టు డూ సంథింగ్. ఆ మాట, అక్కడ మాట అనేది ఇట్స్ నాట్ జస్ట్ జీసస్ టాకింగ్ అ ఫాదర్లీ మదర్లీ వర్డ్స్ విత్ దేర్ పేరెంట్స్. నో, ఇట్స్ అ డివైన్ అటరెన్స్. శక్తితో ఆత్మతో నింపబడిన వచనం ఆయన పలికాడు. Rema, in the spiritual realm, the spoken word of God, ఆయన చెప్పాడంట. కానీ మరియమ్మ వాళ్ళకేమో అర్థం కాలేదు. అది వేరే సంగతి. దే ఆర్ నాట్ yet grown in the spirit by that time. దేవుడు చెప్పిన మాట అర్థం చేసుకోలేకపోయారు. The spoken word, spoken revelation was not received well. ఆయన చెప్పిన మాట వారు గ్రహింపలేదని చెప్పిన తరువాత వచ్చిన మనం చూస్తాం. అమ్మ చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులనన్నింటినీ తన హృదయములో భద్రం చేసుకునేను. చాలు, ఆ సంగతులన్నింటినీ భద్రం చేసుకుందంట. యేసు ప్రభు చెప్పిన మాట ఏమో అర్థం కాలేదని ఆయన చెప్తున్నాడు, ఈవిడేమో భద్రం చేసుకుందంట. సో వాట్ డిడ్ షీ స్టోర్ ఇన్ హర్ హార్ట్? దేవుని ప్రత్యక్షత నీకు అర్థం కాకపోతే ఏం దాచుకుంటావు హృదయంలో? మనకు తెలిసినంత దాచుకుంటాం, మనకు అర్థమైనంత దాచుకుంటాం, హిస్టరీ దాచుకుంటాం. మా అబ్బాయికి 12వ ఏట వచ్చినప్పుడు మేము ఇట్లా వెళ్ళినప్పుడు ఇలా జరిగినప్పుడు ఈయన ఈ విధంగా మాతో చెప్పినా కానీ మేము మర్చిపోయి వెళ్ళిపోయాం. కనుక్కోవడానికి 3 రోజులు పట్టింది. ఎందుకు ఇలా చేసావంటే నేను మీకు చెప్పానుగా అన్నాడు. ఇట్స్ ట్రూ, మాకు చెప్పాడు ముందే. ఆయన చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు, ముందే చెప్పాడు ఆయన. ఇప్పుడు చెప్తున్న మాటలు కూడా వారికి అర్థం కావట్లేదు. ది స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ మిస్డ్. So, how you miss Jesus is false assumptions,
seeking him in wrong places, tormenting yourself and suffering, and you will miss Jesus. But why you miss Jesus is, దేవుడు చెప్పిన మాటని మర్చిపోవటం వల్ల. When Jesus already mentioned, you ignored it. Spoken word of God, దైవ ప్రత్యక్షత కలిగిన వాక్కులు యేసు ప్రభు చెప్తుంటే గుర్తించలేకపోయారు వీళ్ళు. These are the reasons why Jesus was lost by his parents. తన తల్లిదండ్రులు యేసు ప్రభుని పోగొట్టుకున్న కారణం ఇదే. అయ్యో బిడ్డ పోయాడు అన్న దృక్పథంతో పేరెంట్స్ మైన కొంతమందిని మనం చూడొచ్చు. 15th centuryలో జాన్ ఆఫ్ ద క్రాస్ అని ఒక చర్చ్ ఫాదర్ కానీ సెయింట్, సో టు స్పీక్, మిస్టికల్ విజనరీ మ్యాన్, ఆయన డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనే ఒక పుస్తకం రాశాడు. ఒక సేయింగ్స్ ఉన్నాయి. ఫర్ హిమ్ ద డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఈజ్ వెన్ యూ మిస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్, when you miss the spoken word of Jesus, and when you go astray on your own. That is the dark night of your soul. చీకటి అధ్యాయము. రోమన్ క్యాథలిక్ మతంలో ఇప్పటికి కూడా 7 mysteries in Mary ఉంటాయి. 7 sorrows in Mary ఉంటాయి. చేతిలో రోజరీ అంటారు, తెలుగులో జపమాల పట్టుకొని జపం చేస్తుంటారు. వాటిలో ఒక సారో ఏంటంటే మరియమ్మ యేసు ప్రభువును పోగొట్టుకున్నది. షీ మిస్డ్ ఆన్ జీసస్ వన్స్, షీ వాజ్ సో సారోఫుల్. ఆ తర్వాత 7 మిస్టీరియస్ వండర్స్లో, జాయ్స్లో షీ ఫౌండ్ జీసస్ అగైన్. దే లిస్టెడ్. బట్ దిస్ మ్యాన్ జాన్ ఆఫ్ ద క్రాస్, హీ రైట్స్, యేసు ప్రభువును నీవు మర్చిపోయిన రోజు, యేసు ప్రభువుకు నువ్వు దూరమైన రోజు, ఇట్ ఈస్ ద డార్క్ టైమ్ ఆఫ్ ద సోల్, నీ హృదయానికి సంభవించిన చీకటి గడియ. కానీ బాధపడద్దు, డోంట్ ప్యానిక్. ఇట్ ఈస్ ఎ డార్క్ టైమ్ బికాస్ గాడ్ హ్యాస్ ఫౌండ్ ఎ వే సో దట్ యూ విల్ ఫైండ్ హిమ్ అగైన్. యేసు ప్రభువుని తిరిగి కలుసుకునే మార్గం ఆయన నీకు నాకు సిద్ధం చేసి ఉంచాడు. గొప్ప దేవుడు తన దివ్య ప్రణాళికలో God has prepared a way so that we will come back to Jesus once again. ఓకే, వెనక్కి వచ్చాం. Put yourself in Mary's shoes once. వెనక్కి వచ్చిన తర్వాత యేసు ప్రభుని మరియమ్మ ఇంతకుముందు చూస్తున్న లెక్క వేరు, ఇప్పుడు చూస్తున్న లెక్క వేరు. సంథింగ్ డిఫరెంట్. అవును, చెప్పాడు ఇతను, నాకు ఉంటానని చెప్పాడు, నేనే మర్చిపోయాను, చాలా తెలివి చెప్పాడు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ us. We go away from God for a long time and wander, and we come back. All of a sudden God will become so mysterious, so different. You have a new spiritual dimension in you. నీలో దేవుడు ఒక నూతనమైన ఆత్మీయ అవేకనింగ్ నీలో తీసుకొని వస్తాడు. That doesn't mean నాలో ఆత్మీయంగా నూతనమైన అవేకనింగ్ రావాలని. That doesn't mean I miss Jesus by myself. No. నా అంతటా నేను యేసు ప్రభుని కోల్పోకూడదు, ఆ పని నేను చేయకూడదు. కానీ ఒకవేళ కోల్పోయినా, there is a deeper spiritual dimension God is offering to us. కనుక్కున్నారు ప్రభుని, తిరిగి ప్రయాణం సాగించారు. దే కేమ్ బ్యాక్ టు దేర్ హోమ్ నాజరేత్. వాక్యంలో మనం చూస్తాం, సర్వాధికారి అయిన దేవుడు రేమా వర్డ్స్, దర్శనాత్మకమైన వాక్కులు పలికిన యేసు ప్రభు వచ్చంట. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. పేరెంట్స్కి ఇది చాలా ఇష్టమైన మాట కదా. పిల్లలు మాట వినకపోతే ఇదే వచనం చెప్తారు. మాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. యేసు ప్రభు కూడా మీరు చూసారా,
వాళ్ళ అమ్మకి నాన్నకి ఎలా లోబడి ఉన్నాడు, మీరు మాట వింటలేదు అని చెప్తారు. మనం వి మిస్యూజ్ దట్ టెక్స్ట్. దైవ వాక్కులు మరియమ్మకు పలికిన యేసు ప్రభు వారితో వెళ్ళి వారికి లోబడి ఉంటూ వాళ్ళకి పనులన్నీ చేస్తూ ఉంటే యేసు జ్ఞానమునందు వయసునందు ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడట. జీసస్ కేమ్ బ్యాక్ అండ్ రిసైడెడ్ విత్ హిస్ పేరెంట్స్. హీఈస్ నాట్ యెట్ 13. హీఈస్ నాట్ యెట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ టు గో ఆఫ్. కుమారుడిగా బాధ్యత తను చేయవలసిన పనుంది. వచ్చి చక్కగా తన తండ్రికి తన తల్లికి సహాయం చేస్తూ యూదుల పిల్లవాడిలాగా ఉండి ఒక బాలుడి వలె ఆయన హీ వెయిటెడ్ అండ్ హీ వాజ్ గ్రోయింగ్. ద బైబుల్ సేస్ యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దిస్ ఈస్ వై జీసస్ వాజ్ మిస్డ్ అండ్ జీసస్ వాజ్ ఫౌండ్. దిస్ ఈవినింగ్ we are learning on how we miss Jesus. మన జీవితంలో యేసు ప్రభును ఎన్నిసార్లు కోల్పోయాము, ఎలా కోల్పోతున్నాం, ఎందుకు కోల్పోతున్నాం? As we ask these questions, I request all of us to stand and meditate along with me. Why do we miss Jesus? దేవునిని మనం ఎందుకు మిస్ చేసుకుంటున్నాం? Why do we miss on Jesus? Due to our ignorance? Maybe yes. మరియమ్మకు యోసేపుకు యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం కాలేదు. They were ignorant. Maybe due to our false assumptions? Maybe yes. Because Mary and Joseph had false assumptions. యేసు ప్రభు మాతోనే వస్తున్నాడులే అనుకొని false assumptions వాళ్ళు ట్రావెల్ చేశారు. Is it because they missed the spoken revelation of God? Maybe true. We will miss on what God asked us to do many times. ఈ సాయంకాలము when we start 2021 and when we committed our lives to God more seriously, మనము వేసుకొనవలసిన ప్రశ్నలు, యేసు ప్రభు నాతోనే ఉన్నాడా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నాతో ఉంటున్నదా? యేసు ప్రభువే కదా ఇచ్చేది అది. Or am I missing Jesus? Reason can be anything, but it is possible that I can lose sight of Jesus. ఈ సాయంకాలము నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నా ఫాల్స్ అజంప్షన్స్ వలన నేను మిస్ అవుతున్నానా? సరిగా దేవుణ్ణి వెతకలేకపోవటం వలన నేను మిస్ అవుతున్నానా? ఇదిగో దేవాలయంలో యేసు కనుగొనబడినట్టు ప్రభువును మనం తిరిగి ఆయన వాక్యములో ప్రార్థనలో మనం కనుగొనాలి. దేవుని సన్నిధిలో ఆయన్ని కనుగొనాలి. దేవుడు చెప్పిన మాటలను తృణీకరించి యేసు మీద దృష్టి మనం కోల్పోయామా? దేవుడు చెప్పిన మాటలను, దర్శనాత్మకమైన మాటలను తృణీకరించి మన దృష్టి కోల్పోయామా? ఈ 2021వ సంవత్సరం మనకు దేవుని మాటలు వినువారిగాను యేసు ప్రభుపై దృష్టి కోల్పోని వారిగాను ఉండాలని సహాయం వేడుకుంటూ ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మన ఆత్మీయ స్థితి మెరుగుగా ఉండవలనని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో వేడుకుందాం. We need Jesus always, 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 always. ఎందుకంటే ఆయన మనలను కాపాడే విధానం గురించి మనం బైబిల్లో చూస్తే ఆయన కునుకడు, నిద్రపోడు. His protection is there always. But we might miss him. We might miss on him. ఈ సాయంకాల సమయం ముందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను యేసుతోనే ఉంటాను. I need Jesus always. It's possible that Jesus was in the house of Mary and Joseph, but still they missed. It is possible we can do all the religious things, but still we can miss.
తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉంటూనే తప్పిపోయాడు. ఇట్ ఈస్ పాసిబుల్. ఈ సాయంకాలం ముందు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మాట వినండి, ఆయన మాట విందాము. ఫాల్స్ ఎజంప్షన్స్ను తీసివేసుకుందాము. దేవుని వైపు చూద్దాము. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రభువుకు మనలను మనం రీడెడికేట్ చేసుకుందాము. గొప్ప దేవా మా తండ్రి, నాయన ఈ మధ్యాహ్న కాలం ముందు మా తండ్రి మీ సన్నిధానంలో చేరి వాక్యము వింటున్న మీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కలిసి నీ వాక్యమును ధ్యానము చేసుకొనుచూ ఉండగా మా తండ్రి, మేము పడే కష్టాలకు, మేము పడే టార్మెంట్స్కు, మాకున్న దుఃఖానికి మీరు విరుగుడు ఎప్పుడో దయచేసి ఉన్నారు. కాకపోతే మాకు అది అర్థం కావట్లేదు. ఓ లార్డ్, we ask now that you will fill us with your Holy Spirit. పలుకబడిన దర్శనాత్మకమైన మాటలు మేము అర్థము చేసుకొనులాగున, గ్రహించులాగున శక్తి బలమును దయచేయండి. మరియమ్మ, యోసేపు వారికి అర్థము కాలేదు నాయన. మేమైతే అర్థము చేసుకోవటానికి సిద్ధముగా ఉన్నాము తండ్రి. తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, help us to understand you, help us to follow you more closely than before, help us to not lose you. ఎల్లప్పుడూ నా ప్రభువా నీ చెంతనే, నీ వెంటనే వచ్చు బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఈ సంవత్సరమును ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.